ఎలా ఉన్నారు గాయస్? నేను ఇప్పుడు మీకు అనంతపూర్ లెజెండ్ బస్ స్టాండ్ ఇల్లు అయితే షో చేస్తాను కదా. అంటే ఇల్లు రూపబోతున్నాను, బయట నుంచి షో చేస్తా చూడండి. సో ఇది వచ్చేసి అరవింద్ నగర్ అనమాట. అరవింద్ నగర్లో అయితే పోతున్నాము. ఇక్కడే ఇదే అనమాట ఇల్లు. ఇది ఫస్ట్ ఇది కాకుండా ఆ ముందర పక్కది వాళ్ళ ఇల్లు. ఇవన్నీ ఫ్లెక్సీలు ఉండేవి వన్స్ చూడండి, ఎన్ని ఫ్లెక్సీలు కట్టినారు. ఇదే అనమాట పరిటాల రఘు వాళ్ళ ఇల్లు. సో ఇదే అనుకుంటా. సో అదే ఇది కాదు, ఇది ఎవరితో అంట, ఇది కట్టించినారు బట్ కానీ. సో ఇది పరిటాల రఘు వాళ్ళ ఇల్లు. చూడండి, మీరు చూస్తున్నట్టయితే ఇల్లు పరిటాల అని పెద్దగా అయితే వేయించింటారు అనమాట. ఇక్కడ ఫ్లెక్సీ అయితే కట్టినారు, సునీతమ్మ అక్కది అంతా. సో ఇక్కడ అన్ని ఫ్లెక్సీలే ఉన్నాయి చూడండి. సెక్యూరిటీ గార్డ్ కూడా కూర్చున్నాడు. బయట చూడండి, లోపల వెహికల్ అయితే లేదు, బయట లోపల అయితే పెద్ద ప్లేస్, దండి ప్లేసు, కార్ పార్కింగ్లు అవి ఇవి. బయట అయితే ఎన్టీఆర్ ఇది కూడా కట్టించినారనమాట, ఎన్టీఆర్ విగ్రహము. మళ్ళీ ఇక్కడ అన్ని కూర్చోడానికి చైర్లు అన్నీ అయితే ఉన్నాయి. అంటే వస్తూ ఉంటారు కదా, ఎవరో వస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళ ఇంటికి. సో చైర్లు అన్నీ ఉన్నాయి. లోపల చూడండి అన్ని ఫ్లెక్సీలు అవి ఇవి అవన్నీ పెట్టుకుని కూడా రూమ్ కట్టించినారు. సో ఇదే గాయస్ పరిటాల రవి వాళ్ళ ఇల్లు అయితే చూసినట్టయితే. అనంతపూర్ లెజెండ్ వాళ్ళ ఇల్లు పరిటాల అని పెద్దగా వేసింది చూడండి. మీరు చూసినట్టయితే ఫ్లెక్సీలు అయితే దండి కట్టించినారు. సో ఇదే అనమాట, ఇక్కడ పరిటాల అని కనిపిస్తుంది కదా నీట్గా, ఇదే ఇల్లు. ఇప్పుడు మనకు కనిపించేది వచ్చేసి వీళ్ళంతా స్కూల్ పిల్లలు, కస్తూర్బాయ్ స్కూల్ అనమాట. ఇది కూడా బాగా ఫేమస్. అంటే ఆడపిల్లలు, ఓన్లీ ఫర్ లేడీస్ అనమాట ఇది. ఇంకా ఇప్పుడే కాలేజ్ వదిలినట్లున్నారు. స్కూల్ కాలేజ్, ఇది స్కూల్ ప్లస్ కాలేజ్ అనుకుంటా. సో ఈ కస్తూర్బాయ్ స్కూల్ కూడా బాగా ఫేమస్ అనమాట. ఐ మీన్ స్కూల్లో కాలేజ్ ఫర్ ఉమెన్స్, కరెక్ట్. కాలేజ్ ఇదే యూనిఫామ్ అనమాట, ఫేమస్. అందుకే షో చేస్తున్నాం.